అధికారుల నిర్లక్ష్యం అంతా ఇంత కాదు. ఏకంగా బతికున్న మనిషిని చనిపోయినట్లు రికార్డులో చూపించారు. దీంతో తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని బాధితుడు వాపోయాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. పవర్లూమ్ కార్మికుడు భీమనాథిని లక్ష్మీనారాయణ సిరిసిల్లలో నివాసం ఉంటున్నాడు. అతనికి 2014 నుండి చేనేత పెన్షన్ వస్తుంది. గత 6 నెలల నుండి తనకు వచ్చే పెన్షన్ ఆగిపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత వెళ్లి అధికారులను కలవగా లక్ష్మీనారాయణ చనిపోయాడంటూ రికార్డులో చూపిస్తుందని చెప్పడంతో ఆయన కంగుతిన్నాడు. దీంతో తానే లక్ష్మీనారాయణ అని చెప్పి తన ఆధార్ కార్డు చూపించినప్పటికీ స్పందన లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. బతికుండగానే చనిపోయినట్టు రికార్డులో చూపించడంతో తనకేం చేయాలో తోచడం లేదని, పెన్షన్ రాకపోతే చావే శరణ్యం అంటున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరుతున్నారు. నేను భీమనాథి లక్ష్మీనారాయణ ఛాన్సల్ నడుపుకుంటూ జీవనం 17వ వార్డులో గాంధీనగర్లో కిరాయికి ఉంటున్నా. నాకు 2014 నుంచి పింఛన్ వస్తుంది. 6 నెలల నుంచి పింఛన్ని చనిపోయినట్టు కొట్టేసిండ్రు. మరి మున్సిపాలిటీలో కమిషన్కు అప్లికేషన్ ఇవ్వంటే అప్లికేషన్ ఇచ్చిన. ఇంతవరకు 2 నెలల నుంచి నాకు స్పందన లేదు. మరి కలెక్టర్ ఆఫీసుకు తిరిగిన. కలెక్టర్ ఆఫీసులో 2 నెలల నుంచి తిరుగుతుంటే అక్కడ స్పందన లేదు. మరి నేను ఎట్లా బతకాలి? నేను కిరాయి ఉండి నన్ను ఎవరు ఆదుకుంటారు? మరి నాకు బతుకుండగా చచ్చినట్టు ఎట్లా ఇచ్చిండ్రు? ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? నేను కిరాయి ఎట్లా కట్టాలి? సాంచెలు సరిగా నడతలేవు. మరి నాకు 2000 పింఛన్ నేను కిరాయి కట్టాలి. బతుకుండగా చచ్చినట్టు ఈ మున్సిపాలిటీ నాకు ఇట్లా అంటుండ్రు. మరి ఎట్లా? సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మా 17వ వార్డుకు సంబంధించినటువంటి భీమనాథి లక్ష్మీనారాయణ అటువంటి ఒక చేనేత కార్మికుడు తనకు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు చేనేత పెన్షన్ మంజూరు చేయించడం జరిగింది. వాస్తవంగా వారు చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. తను ఇక్కడ పవర్లూమ్స్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని జీవన విధానం సాగిస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి తనకు రెగ్యులర్ గా పెన్షన్ వస్తూ ఉన్నది. తన నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని తనకు ఉన్నటువంటి సంపాదనతోని ఇప్పుడు పెన్షన్ డబ్బులతోని తను కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరిశ్రమ మీద తీవ్ర సంక్షోభం ఏర్పడి అటు పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఈ సమయంలోనే మూలిగే దక్కపోయిన తాడి పండు పడ్డట్టు తనకు ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో, ఆసరగా ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా గత 6 నెలల నుంచి రాకుండా ఉండడం వల్ల తను రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తను పని చేసుకుంటే కానీ పెన్షన్ వస్తే కానీ కిరాయిలు కట్టలేని పరిస్థితి, కుటుంబాన్ని ఎలా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులకు తను 6 నెలల క్రితం నాకు వచ్చిన తర్వాత ఇట్లా పెన్షన్ వస్తలేదు అన్న ఇట్లా అని చెప్పంటే దాని గురించి ఆరా తీయగా ఆ పెన్షన్ రికార్డు